మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాల నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ సంఘర్షణ ముగిసిన నేపథ్యంలో విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించిన పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు తెరిచారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది సూచించింది. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాల నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ సంఘర్షణ ముగిసిన నేపథ్యంలో విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినా పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు తెరిచారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యుద్ధానికి ముందు పాక్తో భారత్ యుద్ధానికి ముందు ఏ తరహా అయితే పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు మళ్ళీ యథావిధిగా ఇప్పుడు వచ్చాయని చెప్పొచ్చు. ఏదైతే యుద్ధ వాతావరణం సమయంలో మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే మూతపడ్డాయి అంటే తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఎందుకు అంటే పాకిస్తాన్ ఏదైతే రక్షణ వ్యవస్థని టార్గెట్ చేసుకుంటూ అనేక డ్రోన్ దాడులు జరిపింది, మిసైళ్లతో దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన ఎయిర్పోర్ట్ల మీద ఈ పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని గ్రహించిన భారత ప్రభుత్వం కొన్ని ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేయడం జరిగింది. తాత్కాలికంగా ప్రయాణాలు రద్దు చేయడం జరిగింది. డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నింటినీ కూడా అక్కడ కూడా రన్ చేయకుండా ఆపివేయడం జరిగింది. అట్లా ఉత్తర భారతదేశానికి సంబంధించి రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలా ఏవైతే బార్డర్ రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు 32 ఎయిర్పోర్ట్లు జాతీయ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక శ్రీనగర్లో ఈ థ్రెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శ్రీనగర్లో ఉన్న ఎయిర్పోర్ట్ దాదాపుగా అన్ని తాత్కాలికంగా మూసివేయడం పడింది. అయితే పరిస్థితి ప్రస్తుతం మళ్ళీ పాత పరిస్థితికి వచ్చింది. దేశంలో అంతా కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతత నెలకొంది. ఏదైతే బార్డర్స్లో కూడా ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు, పాక్ కూడా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం లేదు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించి ఈరోజు సాయంత్రం అధికారులు డీజీఎంలు రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు కూడా మాట్లాడబోతున్నారు. సో ఈ నేపథ్యంలో యథాస్థితి పూర్వస్థితి ఎలా ఉందో ఆ స్థితికి దేశం చేరుకుంది కాబట్టి మళ్ళీ 32 ఎయిర్పోర్ట్లను కూడా తెరవడం జరిగింది. యథావిధిగా డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ ఇక్కడ నుంచి రన్ కాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. అయితే సెక్యూరిటీ వ్యవస్థను మాత్రం ఎక్కడ కూడా తగ్గించలేదు. భద్రతను అదేవిధంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా చెకింగ్లు కొనసాగుతాయి. అనుమానం వస్తే, ఎవరైనా అనుమానితులు వస్తే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఫ్లైట్స్కి వెళ్తారో వాళ్ళు ముందుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ పూర్వస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఏమైనా థ్రెట్స్ ఉండొచ్చు, ఏమైనా దాడులు జరగవచ్చు అనే ఒక అనుమానం ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉంది. కాబట్టి అక్కడ మాత్రం సెక్యూరిటీ మాత్రం చాలా కఠినంగా ఉండబోతుంది. ప్రయాణికులు కూడా అందుకు సహకరించాలని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కోరుతుంది. స్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాల నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ సంఘర్షణ ముగిసిన నేపథ్యంలో విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినా పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు తెరిచారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది.